అస్మద్గురుభ్యో నమః. భగవానుని 5 నివాస స్థానములో అన్న విషయంలో మనము నరోత్తముడు భగవానుని ప్రశ్నించాడు. ఏమని? మోహము అజ్ఞానం కారణంగా ఆదిలో అంటే మొదట్లో మాతాపితరుల సేవా కార్యక్రమాన్ని విస్మరించిన తరువాతి కాలంలో మంచి చెడ్డల పరిజ్ఞానం పొందిన మానవుడు మరలా తన మాతాపితరులను సేవించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి చెప్పండి అంటే అప్పుడు భగవానుడు చెప్పిన శ్లోకం పద్మపురాణము సృష్టిఖండం 47వ అధ్యాయం 208వ శ్లోకం. దినైకం మాసపక్షం వా పక్షార్థం వాపి వత్సరం పిత్రోర్భక్తి కృతా ఏన సా చ గచ్చేన్మా మాలయం. విప్రోత్తమ, 1 సంవత్సరమో 1 మాసమో 1 పక్షమో 1 వారం రోజుల కాలమో కడకు 1 దినమో తన మాతాపితరుల మీద భక్తిని చూపినవాడు నా ధామాన్ని పొందుతాడు. ఎట్లయినా మాతాపితరుల మీద భక్తిని చూపడము ప్రధానాంశము అని చెప్పారు. వారిని పూజించడానికి బదులు శోభల పాలు చేసినవాడు నరకానికి పొందుతాడు. ఆదిలో వారిని పూజించకున్నా వారి మరణానంతరం వారి ఊర్ధ్వగతిని కోరి వృషోత్సర్జనం అచ్చువేసి ఆబోతును విడుచుట గావించిన వానికి మాతాపితృభక్తి ఫలము ప్రాప్తిస్తుంది. తన సర్వస్వాన్ని అర్పించి మాతాపితరులకు శ్రాద్ధాది విధులను ఆచరించినవాడు జాతిస్మరుడవుతాడు. పూర్వజన్మ జ్ఞానం కలవాడు జాతిస్మరుడు అంటారు. అతనికి మాతాపితృభక్తికి సంబంధించిన పరిపూర్ణ ఫలం ప్రాప్తిస్తుంది. 3 లోకాలలో శ్రాద్ధాన్ని మించిన యజ్ఞము వేరొకటి లేదు. శ్రాద్ధ కాలంలో చేసిన దానము అక్షయ ఫలాన్ని ఇస్తుంది. అన్యులకు చేసిన దానము 10 రెట్లు అధిక ఫలాన్ని చేకూరుస్తుంది. తన జాతి వారికి చేసిన దానము 1,00,000 రెట్లు, పిండదాన కాలంలో అర్పించినది 1,00,000 రెట్లు, బ్రాహ్మణునికి అర్పించినది లెక్క పెట్టలేనన్ని రెట్లు అధిక ఫలాన్ని సమకూరుస్తుంది. గంగా జలమందు గయా, ప్రయాగ, పుష్కర క్షేత్రము, కాశీ, సిద్ధకుండము, గంగాసాగర్ సంగమము మొదలైన పుణ్యతీర్థాలలో పితరులను ఉద్దేశించి అన్నదానం చేసిన వారికి ముక్తి లభిస్తుంది. వాని పితరులు అక్షయ స్వర్గసుఖాలను పొందుతారు. అలా అన్నదానం చేసిన వారి జన్మ ధన్యమవుతుంది. గంగా నదిలో పితరులను ఉద్దేశించి తిలతర్పణాలు చేసిన వారికి కూడా మోక్ష మార్గము సుగమం అవుతుంది. పిండ ప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని వేరుగా చెప్పనక్కర్లేదు. అమావాస్య, ఉగాది, చంద్రగ్రహణ తిథి, సూర్యగ్రహణ తిథి మొదలైన దినములలో పార్వణ శ్రాద్ధం ఆచరించిన వానికి అక్షయ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వాని పితరులు వాని శుభ ఆశీర్వచనాలను కురిపించి మేరలైనని భోగాలను ప్రసాదించి 10,000 సంవత్సరాల వరకు పరితృప్తులై ఉంటారు. కాబట్టి పుత్రులైన వారు ప్రతి పర్వదినమందు ప్రసన్నతాపూర్వకంగా తమ పితృదేవతలను ఉద్దేశించి విధిగా పార్వణ శ్రాద్ధం ఆచరించాలి. మాతాపితరులను ఉద్దేశించి పర్యాయంగా ఈ శ్రాద్ధ యజ్ఞాన్ని అనుష్ఠించి మానవుడు సర్వవిధ బంధనాల నుండి విముక్తుడు అయిపోతాడు అని చెప్తూ మరికొన్ని విశేషాలను చెబుతూ ఉన్నారు. అవి మరికొన్ని మాతాపితరుల సేవ భాగ్య విశేషాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.